ఈసారి అయితే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా సాయి కనుక. టిల్ డేట్ ఇప్పటి వరకు అసలు సాయికి ఇంత ఐడియా కూడా రాలేదు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ చాలా వర్త్ ఇట్ గైస్. ఇట్లా మీరు ఎఫర్ట్ పెట్టి చేసే ఆ ఫీలింగ్ వేరు, చాలా క్యూట్ అనిపిస్తుంది. సూపర్. ఇంగ్లీష్ నో ఇంగ్లీష్, నువ్వు న్యాచురల్ గా చెప్పాలి. బాగుంది నిజంగా. బాగుందా? హాయ్ గైస్, బర్త్డే అన్ని నచ్చలేవా? ఎక్కువ చాలా జాకెట్ కూడా చాలా బాగుంది. ఇట్స్ నాట్ జాకెట్ యా. వెల్కమ్ టు సారా వ్లాగ్. సో ఇవాళ అయితే అనుకోకుండా ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. లైక్ ఈ వ్లాగ్ వచ్చేసి సాయి బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ అనమాట. సాయి బర్త్డేకి నేనేం చేస్తున్నా అనేది. సాయి కొంచెం వాళ్ళు పని ఉంటే బయటకు వెళ్ళారు, సో అప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశా. సో ఇవాళ సండే, రేపు సాయి బర్త్డే అనమాట. సో ఇవాళ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో మీకు వెహికల్ సౌండ్ వస్తుంది. సో వాయిస్ ఆల్మోస్ట్ క్లియర్గానే ఉందనుకుంటా. వెనక మా అన్న ఉన్నాడనమాట, కాబోయే కొత్త పెళ్లి కొడుకు. సో అన్న ఇంటికి వెళ్తున్నా అనమాట. సో ఇక్కడ దారిలో డ్రాప్ చేస్తున్నాము. అండ్ వాళ్ళు గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు ఫంక్షన్ ఉంది, గృహప్రవేశం, మా రిలేటివ్ది. అండ్ నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట. సో ఈసారి అయితే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా సాయి కనుక. టిల్ డేట్ ఇప్పటి వరకు అసలు సాయికి ఇంత ఐడియా కూడా రాలేదు ఏం చేస్తున్నా ఏంటి అనేది. అలా దాచినందుకు ఐఎమ్ సో గ్రేట్ అనుకోవాలి. చాలా భయపడ్డా. ఇక్కడ చూస్తాడు ఫోన్స్ నార్మల్ క్యాజువల్గా వాడతాం కదా, నోటిఫికేషన్స్ అలా తెలుస్తాయి అనుకున్నా. చాలా మంచిగానే దాచాను అనమాట. టిల్ డేట్ వరకు సాయికి ఐడియా లేదు, అసలు ప్లాన్ చేస్తున్నాను కూడా లేదు. నేను కొన్ని గిఫ్ట్స్ ప్లాన్ చేశాను అనమాట. సో ఫస్ట్ టైం నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా ఒకరికి. అది సక్సెస్ఫుల్గా సర్ప్రైజ్ అవ్వబోతుంది. ఏమంటూ అవుతుందా సర్ప్రైజ్? అవుతుంది అనుకుంటున్నాను. మీ బాగా అస్సలు ఐడియా లేదు కదా, నువ్వు నిన్నటి నుంచి చూస్తున్నావు ఏమన్నా? తెలియదు, బాగా తెలుస్తుంది. అందరికి చెప్తే సర్ప్రైజ్ ఎట్లా అవుతుంది? ఎస్ గైస్, ఆల్మోస్ట్ అస్సలు తెలియదు అనమాట సాయికి. నేను ఈ 2 years అంటే ఒక ఇయర్ అంటే తిరుపతి వెళ్ళాము, ఒక ఇయర్ వెడ్డింగ్ ఉండే, ఫ్యామిలీస్తో అయింది. ఈ ఇయర్ నేను మంచిగా ప్లాన్ చేద్దాం అనుకున్నా. సో అలా అయింది. సో హోప్ మంచిగా సర్ప్రైజ్ అవ్వాలి, బాగా సెలబ్రేట్ చేయాలి, క్యూట్ అండ్ స్వీట్ అని నా ఫీలింగ్ అనమాట. సో నేను లైఫ్లో ఫస్ట్ టైం ఒకరికి ఇంత మంచిగా డెకార్ సర్ప్రైజ్ కేక్ కటింగ్ చేయబోతున్నా. అది మా నా హస్బెండ్ అవ్వడం. సో నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది. సో అది గైస్. సో ఇంకా నేను మధ్యలో ఏమేమి చేస్తాము ఇవాళ ఎక్కడికి అనేది నేను పిక్స్ పెడతాను అనమాట. సో చూసేయండి. అండ్ ఫుల్ వ్లాగ్ ఈ వీడియోలోనే పెడతాను, ఇంకా వేరేది ఏ వీడియోలో లేదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సాయి. దట్స్ ఇట్ గైస్. Bye guys. Advance happy birthday బావ్. Oh బావ్, యా బావ్. అండ్ ఇది నా అవుట్ఫిట్. ఇవాళ మేము గృహప్రవేశంకి వెళ్తున్నాం అనమాట. సో పృథ్వీ అనే వాళ్ళది. అండ్ అక్కడ దాని తర్వాత మళ్ళీ మధ్యలో సాయి వేరే ఫంక్షన్ ఉంది, అటు వెళ్తారు. నేను వేణింగ్ రిటర్న్ వచ్చేసి డెకార్ ప్లాన్ అంతా చూద్దాం అనుకుంటున్నాము. అది అవుతుందో అవ్వదో నాకు అస్సలు ఐడియా లేదు. కొన్ని ప్రోడక్ట్స్ పెట్టామన్నమాట. మ్యాక్స్ నేను డెకార్కి అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. అవి నేను అన్నీ మీకు లింక్స్ అని కింద ఇస్తాను, మీకు యూజ్ అవుతుంది. మీకు ఎవరికైనా ఐడియాస్ ఉంటే యూజ్ అవ్వచ్చు కదా. సో హోప్ అవన్నీ ఆఫ్టర్నూన్ వరకు డెలివరీ ఉన్నాయి. సో చూద్దాం అవుతాయో అవ్వవో. సో అది గైస్. సో లెట్స్ గెట్ టు డెకార్ అనమాట కంటిన్యూగా. ఓకే బాయ్. సో గైస్ ఇంట్రో అయితే ఆ రోజే పెట్టా అనమాట. సో దాని తర్వాత మేము గృహప్రవేశంకి వెళ్ళాము పృథ్వీ అనే వాళ్ళది. చాలా బాగా జరిగింది. అన్నయ్య వాళ్ళకి ఇలా మినీ ప్లాంట్ గిఫ్ట్ ఇచ్చామన్నమాట. అండ్ ఆ రోజు నేను అసలు మీతో ఆ రోజు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఒక మినీ ఫ్యాన్ మూమెంట్. అసలు ఇద్దరు సిస్టర్స్ అసలు నాకు తెలియదు. ఫస్ట్ టైం వాళ్ళే నన్ను గుర్తుపట్టి హాయ్ అక్క మీ రీల్స్ చూస్తాం చాలా బాగుంటాయి అని చెప్పారు. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంత మంచి మూమెంట్ నేను పెట్టలేదు. ఐ నో నేను మిస్ చేసుకున్నా, బట్ ఈ బ్లాగ్లో
పెట్టే ఛాన్స్ వచ్చింది. సో ఆ రోజు అసలు ఎలా అరిచారు అనేది నేను అక్కడ వాయిస్ పెడతా, సో చూసేయండి. కొంచెం ఇవాళ సండే గృహప్రవేశంకి వెళ్ళాం కదా అనే వాళ్ళది, ఫుల్ తిరిగి నేను ఇంకొక ఫంక్షన్ అనేసరికి అసలు ఫుల్ టయర్డ్ అయిపోయినాం అనమాట. సో అందుకే కొంచెం హెడేక్ ఉంటే మసాజ్ చేయించుకున్నాడు ఇప్పుడే. బట్ ఓకే, బర్త్డే కాబట్టి మనం ఎట్లా ఉండాలి, 28th బర్త్డే అనమాట. సో చూసారు కదా, ఆఫ్టర్ ఇంటికి వచ్చాక ఫుల్ అలసిపోయాం అందరం, లైక్ నేను, సాయి, వేణు, అసలు ఏంటో సండే ఆ రోజు ఫుల్ ప్యాక్ అయిపోయినాయి డేస్ అయితే. సో అండ్ ఆ వీడియో కూడా పెట్టాను కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఇలానే. సో ఆ రోజు ఇంకా బర్త్డే నైట్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అసలు ఈ వ్లాగ్ ఎంత షార్ట్ అండ్ స్వీట్ చేద్దామన్నా లెంత్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో అందుకే నేను అక్కడక్కడ డీటెయిల్స్ ఇస్తాను, అక్కడక్కడ ఒరిజినల్ వాయిస్ పెడతా. సో మీరు మాత్రం వీడియోని ఎండ్ వర్క్ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఈ బర్త్డేలో లైక్ నేను సాయికి ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. సో మీకు ఎవరికైనా బర్త్డేస్కి యూజ్ అవ్వచ్చు అండ్ నేను ఎలా ప్లాన్ చేసా ఏంటి అనేది. అండ్ ఇలా బెలూన్స్ అనమాట. ఫస్ట్ బెలూన్స్ అయితే మేము అన్లిమిటెడ్ నుండి తీసుకున్నాము. అండ్ మ్యాక్స్ డెకార్ ఐటమ్ అంతా బ్లింకిటే అనమాట స్పాట్లో. బట్ కొన్ని క్లాత్ అండ్ నెట్ యూజ్ అంతా కొంచెం బయట నుండి తీసుకున్నాడు అనమాట. వేణు అయితే నేను బయట నుండి తెప్పించాను. సో అలా అయితే నాకైతే ఫుల్ వేణు హెల్ప్ చేశాడు, నేను హెల్ప్ చేయమన్నా. అంటే ఆ మూమెంట్ నాకు కొంచెం టెన్షన్ అయిందనమాట, అసలు ఎలా అవుతుంది ఏంటి అంటే. అసలు నేను కూడా హెల్ప్ చేసా వద్దా అంటే సరే ఓకే ఫైన్ అనిపించింది నాకు. అలా అన్ని ఇంకా టేబుల్ సెట్టింగ్ అంతా అలా ప్లాన్ చేశాను. సో ఇంకా నెక్స్ట్ బయట డెకార్ అది ఉంటుంది. సో అది నేను చూపిస్తాను. సో ఫస్ట్ పరదలు పెడతాను అనమాట. పరదలు అయ్యాక లైట్స్ పెడతాను. లైట్స్ అయ్యాక బెడ్ సెట్ చేసాను. బెడ్ సెట్ చేసాక టేబుల్ సెట్ చేసాను. టేబుల్ సెట్ చేసాక డిన్నర్. ఆ ఎగ్జైట్మెంట్ మూమెంట్లో అట్లా వచ్చిందనమాట. ఏం చెప్పానో నాకు కూడా తెలియదు. సో కంప్లీట్లీ బాల్కనీలో ప్లాన్, ఎందుకంటే మా సాయికి ఇంట్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్ ఇది. సో నేను ఫస్ట్ బయట సర్ప్రైజ్ అనుకున్నాను, బట్ అలా హాల్స్ బుకింగ్ కన్నా నాకు ఎందుకో ఇలా నేను ప్లాన్ చేయాలి, ఈ బర్త్డేకి ఇలా చేద్దాం అని అనిపించింది. సో అందుకే ఇలా మా ఆయనకైతే ఫుల్ బాల్కనీ అయితే చాలా ఇష్టం, అందుకే స్పెషల్గా అలా బెంచ్ వేయించుకున్నాడు అనమాట. సో అందుకే ఆయనకు ఆ గార్డెనరీ, ఆ గ్రీనరీ అంతా అతని ఓన్ సెటప్. సో ఇక్కడ ప్లాన్ చేద్దామని Pinterestలో అలా వెతుకుతుంటే ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ థాట్ వచ్చింది. ఓకే వై నాట్, ఎందుకు చేయొద్దు, ఇలా ఇదొక మెమొరీలా గుర్తుండిపోతుంది. సో అందుకని ఇంట్లో ఉన్న వాటితో కొన్ని ట్రై చేశాను అండ్ కొన్ని మీషో నుండి ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా క్యాండిల్ డిన్నర్ సెటప్కి వైన్ గ్లాసెస్ అండ్ క్యాండిల్స్ కదా, సో అవి అయితే నేను చూడండి ఆల్మోస్ట్ 11:36 అవుతుంది, మేము ఇంకా సెటప్ చేస్తున్నాము. ఫైనల్లీ ఇలా క్యాండిల్ లైట్స్ అయితే నేను మీషో నుండి ఆర్డర్ చేశాను, ఇలా ఆర్టిఫిషియల్వి. నాకైతే చాలా బాగా అనిపించింది, అవి లైక్ ఇలా మూవ్ అవుతాయి కూడా. అండ్ వైన్ గ్లాసెస్ అయితే ఆల్రెడీ ఇంట్లోవి ఉన్నాయన్నమాట, మేము షూలా వెళ్ళినప్పుడు అవి తీసుకున్నాము. అండ్ ఇక్కడ కింద టేబుల్ అయితే నేను ఒక 4-seater టేబుల్ ఉండే మా ఇంట్లో, అది సెట్ చేసాము. అండ్ ఇక్కడ నేను డిన్నర్ టేబుల్ కాబట్టి సో రోజ్ పెటల్స్ అలా తీస్తున్నాను అనమాట డెకార్ కోసం. అండ్ ఇక్కడ నేను ఇంకా ఫైనల్ టచ్ లైట్ సెటప్ అంతా చేసేసి బెలూన్స్ ఎక్కడ లుక్ బాగుంటాయి అని సెట్ చేసామన్నమాట. సో డెకార్ అయితే ఆల్మోస్ట్ డన్ అనమాట. సో ఇలా ఫైనల్లీ డెకార్ అయితే అయిపోయింది. మేము ఇంకా రెడీ అవ్వలేదు, 12 అలా అయింది. సో నేను ఇప్పుడు వెళ్ళి కొంచెం రెడీ అయ్యి రావాలన్నమాట. అసలు ఇవాళ ఏదో గాలి లేదు, ఏ లేదు, ఫుల్ వేడి అవుతుంది, ఏంటో టైము. సో ఫైనల్లీ క్యూట్గా వచ్చింది, మేము అనుకున్నట్టయితే ఫైనల్లీ డన్. సో ఇక అయిపోయిందన్నమాట డెకార్. నేను ఫుల్ వీడియోస్ అన్నీ నేను షార్ట్స్లో పెడతాను, సో చూసేయండి. ఫైనల్లీ లెట్స్ విష్ బర్త్డే బాయ్. అండ్ చాలా వర్త్ ఇట్ గైస్, ఇట్లా మీరు ఎఫర్ట్ పెట్టి చేసే ఆ ఫీలింగే వేరు, చాలా క్యూట్ అనిపిస్తుంది ఇట్లా ఇంట్లోనే ఇలాంటి డిన్నర్ సెటప్ అయితే. సో హోప్ సాయికి నచ్చుతుందో లేదో అనేది, సో చూద్దాం. సో నేనైతే సాయి రెడీ అయినా అండ్ హ్యాపీ బర్త్డే పెట్టలేము, సో నేనైతే క్విక్గా రెడీ అయిపోయా. మీకు డౌట్ రావచ్చు సాయి ఎక్కడ ఉన్నాడని, సాయిని బెడ్రూమ్లో ఉండమన్నాం అనమాట. సో ఇలా బయటికి వెళ్తున్నాము, రెడీ అయ్యి ఉండు అని చెప్పాను, ఇదంతా ఏం చెప్పలేదు. సో ఆయన అయితే రెడీ అవుతున్నాడు. నేను ఇక్కడ ఈ బ్యానర్ లాస్ట్ ఇంకా సెటప్ చేసేస్తున్నాం, ఫైనల్ టచ్.
Leo, look there. Say hi. Hi guys. Happy birthday to Sai. సో ఇక్కడ లియో గాడికి బాల్కనీకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఏమేమి చేయాలి, ఏం చేస్తారు అన్నట్టు ఉంటుంది అనమాట. వీడికి కూడా బాల్కనీ పిచ్చి చాలా, అందుకే వీడిని ఇలా పార్టీషన్ పైన కూర్చోబెట్టేసిన. సో అలా కొద్దిసేపు బ్యానర్ అయితే సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కేక్ అయితే కరాచీ బేకరీ నుండి ఆర్డర్ చేసా. చాలా బాగుండే. సాయికి ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్ ఆర్డర్ చేసా. లుక్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ సాయికి ఎంట్రీ దగ్గర ప్రాంక్ చేసామన్నమాట. అంటే ఇంతసేపు వెయిట్ చేయించింది, ఏం లేదు అని చూద్దాం అనుకున్నాము. నిజంగా ఆయన ఆ మూమెంట్ అన్నట్టు షాక్ అయింది అనమాట. సో ఆ క్లిప్ నేను నెక్స్ట్ కంటిన్యూషన్ పెడతా. సో హియర్ సెలబ్రేషన్ బిగిన్. గైస్ ఫైనలీ నేను ఇలా రెడీ అనమాట. సో మా ఆయనకి యాక్చువల్గా రెడ్ అంటే ఇష్టం అనమాట. సో అందుకే ఇప్పుడు బర్త్డే బాయ్ అని చూపిస్తాం మీకు. సాయి ఇది చూడు ఒకసారి. రెడీగానే సరే నేనైతే ఇలా రెడీ అయిపోయాను. టుడే సో ఆర్ యు ఎక్సైటెడ్? అట్లా ఏమనుకుంటున్నావు, ఏం ప్లాన్ చేసినావు అనుకుంటున్నావు? నీ గెసెస్? సో అబ్బా అన్నీ ప్రిపేర్డ్గా ఉంటాడు కానీ తెలియదట. సరే కళ్ళు మూసుకోవాలి, అస్సలు తెరవద్దు. మేము తెరవన్న వరకు తెరవద్దు, ప్రామిస్ చెప్తున్నా. అస్సలు తెరవద్దు గైస్, తెరసి చూడు. ముయ్ ఓకే మూసిండు. మీద నమ్మకం లేదా? ఇటు ఓకే జస్ట్ ఇదేగా బెడ్రూమ్. మన బుజ్జిగాడు నీకు లియో గాడు సర్ప్రైజ్ ఇస్తాడు అనమాట. రెడీ? కలుము తెరవకు. లియోగాడు ఉన్నాడు కింద వెళ్ళదా. ఓపెన్. How is the prank? No, you have something special coming. 1, 2, 3. సో గైస్ చూసారు కదా, ప్రాంక్ తర్వాత సర్ప్రైజ్. సో అందులో షాక్ కమ్ సర్ప్రైజ్ అయ్యాడు అనమాట. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఫైనలీ సాయికి నచ్చింది ఈ సెటప్, ఈ డెకార్ అంతా. అండ్ అసలు షాక్లో అనమాట. బాల్కనీలో ఎంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేడంట. ఎప్పటి నుండో ఎక్కువ ఇష్టం కాబట్టి. సో అలా ఇంకా ఇలా క్యాండిల్ డిన్నర్ అనగానే ఇంకా షాక్ అయిందంట. చాలా బాగా అనిపించింది అన్నాడు. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ కేక్ కటింగ్. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయిపోయాయి. అండ్ ఈసారి అత్తయ్య వాళ్ళు రాలేదు. సో కొంచెం అరే వాళ్ళు మిస్ అయ్యామనిపించింది. బట్ దే ఆల్రెడీ గాడ్ బ్లెస్ హిమ్ ఫర్ ఎవర్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ గిఫ్ట్స్ అన్వ్రాప్ అనమాట. నేను ఎక్కువ అసలు ఎప్పుడు ఓపెన్ చేస్తాడా అన్నట్టున్నా. సో అది కూడా ఎండ్ వర్క్ చూసాను. బర్త్డే బాయ్ ఇక్కడైతే ఉన్నాడు. హీస్ బర్త్డే. నేనైతే ఇలా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎలా చేస్తున్నా ఏంటి అనేది. ఫైనల్లీ హీ సర్ప్రైజ్డ్. ఎలా ఫీల్ అవుతున్నావు? గట్టిగా చెప్పు, మన వాళ్ళకి వినిపించాలి కదా. సూపర్ సర్ప్రైజ్. అబ్బా సూపర్ సర్ప్రైజ్ అట. ఎస్ నాకు తెలుసు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడని. ఎందుకంటే నేను ఎప్పుడు ఇవ్వలేదు అన్నమాట, ఇట్లా సర్ప్రైజ్ అయితే ఇవ్వలేదు. సో గైస్ ఫస్ట్ నేను అనుకున్న గిఫ్ట్స్ ఇస్తాను అనమాట. సో ఇది నేను చాలా చాలా ఆలోచించాను. ప్రతి గిఫ్ట్కి ఆలోచించా. లైక్ అన్నీ మా ప్రీ వెడ్డింగ్ అండ్ మా సాయి కొన్ని బెస్ట్ పిక్స్ తీసి ఇలా ఫ్రేమ్ చేయించాను అనమాట. సో దిస్ ఈస్ ఫస్ట్ గిఫ్ట్. థ్యాంక్ యూ. బాగుందా? చాలా బాగుంది. వచ్చిందా? సో గైస్ ఇది సెకండ్ గిఫ్ట్. చాలా బాగుంటుంది గైస్. వెలిన్ పర్ఫ్యూమ్ నేనైతే నేను సర్చ్ చేసి చూసా, కానీ ఫ్రేగ్రెన్స్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నేను ఇచ్చిన ఫస్ట్ పర్ఫ్యూమ్ సాయి. ఇప్పుడు కూడా ఎంగేజ్మెంట్ ఇచ్చినాము, అంత నచ్చలేదు. అండ్ ద నెక్స్ట్ గిఫ్ట్ ఇస్ దిస్. యు ఆల్రెడీ గెస్.
అసలు మన షాపింగ్ అని వెళ్ళినాము, ప్రతి దాంట్లో ఈ ఆలివ్ కలరే చూస్తుండు. సో ఓకే బాగుంది, నేను ఎప్పుడైనా ఇవ్వాలనుకున్నా అని చెప్పి తీసుకొచ్చిన అనమాట. అండ్ క్యూట్ లిటిల్ గిఫ్ట్, ఇది ఇద్దరికి యూజ్ అవుతుంది అని చెప్పి సబ్బు డబ్బు అట్లుంటాయి డాట్స్. మీకు ఆల్రెడీ కొందరికి ఐడియా ఉంటుంటుంది ఏంటనేది, సాయికి అస్సలు ఐడియా లేదు. ఏది చెప్పు చెప్పు తెలియదట. సో ఇది గైస్ ఫేస్ ఐసింగ్ అనమాట. సో ఇంకా మా సాయికి అందం పెరగాలని చెప్పి అండ్ మెయిన్గా ఈ ఫేస్ ఐసింగ్ రోలర్ ఇచ్చిన ఇంటెన్షన్ ఏంటంటే స్కిన్ కేర్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని ఇలా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ అత్తయ్య మామయ్య ఇచ్చారనమాట సాయికి గిఫ్ట్. సో అత్తమ్మ వాళ్ళు రావడం కుదరలేదు కాబట్టి సో గిఫ్ట్స్ అయితే పంపించేశారు. సో ఇంకా అత్తమ్మ అయితే ఈయనకి ఫుల్ అవుట్ఫిట్ అయితే తీసేసుకుంది. అండ్ రేపు వేసుకొని చూపిస్తాడు. సో అది చూసేయండి. ఫ్రమ్ హిస్ బ్రదర్ అన్నమాట. సో వేణు ప్రెజెంటేషన్ కన్నా ఉన్నాడు. సో దిస్ హ్యూజ్ బాక్స్ ఐ విల్ హెల్ప్ ఇట్. అండ్ ఇక్కడ వేణు సాయికి స్నికర్స్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఫుల్ వైట్, కంప్లీట్ వైట్వి, చాలా బాగుండే. సో మా సాయి వాటిని ఎలా మెయింటైన్ చేస్తాడో చూడాలి. అండ్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా సాయి కూడా ఫుల్ నచ్చినాయి అనమాట. అండ్ నేను ఇచ్చిన ఈ 4 గిఫ్ట్స్ అనమాట. సో ఇంకా ఫైనల్లీ ఇది ఒక లాస్ట్ అనమాట. సో నేను చాలా ఆలోచించి ఇచ్చాను. అండ్ మా సాయికి అస్సలు ఐడియా రాలేదు. నోట్బుక్ అనమాట. ఇది ఒక పర్పస్ మీద ఇచ్చాను. అండ్ ఇంకా నాతో కొన్ని షేర్ చేసుకుంటాడు కదా, సో వాటికి ఇది యూస్ఫుల్గా ఉండాలి అని. సో ఆ పర్పస్ ఏంటి అనేది నేను మళ్ళీ ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటా. సో అలా ఫైనలీ ఈయన గిఫ్ట్ సెషన్ అయితే అయిపోయింది. చాలా నచ్చాయని నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో అలా ఇంకా ఫైనలీ ఇలా మా సాయికి ఫ్రేమ్ అండ్ హుడీ నచ్చిందంట, అండ్ షూస్, డ్రెస్ కూడా. సో ఫైనల్గా అయితే ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. అండ్ ఇంకా ఫ్రేమ్ని చూసుకుంటూ మురిసిపోతున్నాడు. చాలా బాగుంది, క్యూట్గా అనిపించింది నాకు ఒక ఫస్ట్ ఫ్రేమ్ ఇది. అండ్ ఆ రోజు అంత వేడైనా కూడా ఎట్ లాస్ట్ వర్షం అయితే పడింది, కొంచెం చల్లగా అనిపించింది. అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ ఫర్ డిన్నర్ టైం. అలా కొంచెం వైన్ గ్లాసెస్ అరేంజ్ చేసేసుకొని అలా ఆ రోజు డిన్నర్కి మండే కాబట్టి నేను నగెట్స్ అండ్ పనీర్ పులావ్ చేశానమాట. సో అలా ఇంకా డిన్నర్ చేసేసుకున్నాము. ఆ బిట్స్ నేను ఇక్కడ కొన్ని షూట్ చేశాను. ఫైనల్లీ బర్త్డే నైట్ సెలబ్రేషన్స్ ఇలా అయ్యాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ నేను తీసుకున్న కొన్ని ఆన్లైన్ గిఫ్ట్స్ ఎక్కడ తీసుకున్నా అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మా లియో గారికి చెప్పినా కదా ఎప్పుడెప్పుడు బాల్కనీకి రావాలి, ఏం చేస్తారు చూడాలి అని. ఇంకా మంచిగా క్యూట్గా కర్టన్ కింద నుంచి వస్తుండు. సో ఇంకా వచ్చి వెళ్ళకొచ్చేపు వాడు కూడా ఉన్నాడనమాట. సో అలా అయితే డే అయిపోయింది. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో మార్నింగ్ ఇల్లు ఎంత మెస్సీ ఉందో చెప్పి. సో నా ఇల్లు అయితే చాలా మెస్సీగా ఉంది, ఎందుకంటే నైట్ 2-3 అలా అయిందనమాట. సో ఇంకా పడుకున్నాము మేమైతే. సో ఇంకా మార్నింగ్ అయితే మంచిగా వర్షం, అప్పుడు ఆగస్టులో ఫుల్ వర్షాలు ఉండే అనమాట. అండ్ ఇక్కడ మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి కాల్ చేసి ఇంకా మేము ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూపిస్తున్నాడు. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఇంకా అత్తమ్మకి ఫుల్ అవుట్ఫిట్ చూపించామన్నమాట, చాలా బాగుంది అన్నది. అండ్ Hi guys, good morning. బర్త్డే బాయ్ అవుట్ఫిట్ ఇది అనమాట. సో మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చింది వేసుకున్నాడు. యాక్చువల్లీ నేను ఇది వీడియోలో చూపించలే, అంటే హడావిడిలో ఇది ఎక్కడో ఉంది తీసుకోలే. సో మార్నింగ్ టెంపుల్ వెళ్ళి తర్వాత వాళ్ళు ఏమేమి చేస్తామనేది చిన్నగా క్యాప్చర్ చేస్తా. ఓకే బాయ్. సో హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ బర్త్డే మార్నింగ్ అనమాట. ఇంట్లో అయితే పూజ చేసేసి దీపం పెట్టేశాను. అండ్ ఇక్కడ మేము టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. మండే కదా, ఆఫీస్ డే కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది కొంచెం. సో అందుకే ఇక్కడ బాబా టెంపుల్కి వెళ్దామని అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి 12 అలా అయింది. సో హారతి అయింది కాబట్టి అలా ఇంకా మంచిగా హారతి చేసుకొని వచ్చామన్నమాట. అండ్ నేను టెంపుల్కి వెళ్ళగానే ఈ క్యూట్ బాయ్ వచ్చాడనమాట. ఈయన పేరు ధ్రువ అంట. ఈయన బర్త్డే కూడా ఇవ్వాలి. నాకైతే వావ్ ట్విన్నింగ్ అనిపించింది. సో ఇంకా వాళ్ళ మమ్మీ తీసుకొని వచ్చిందనమాట టెంపుల్కి. ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. సో ఇంకా ఇద్దరు ట్విన్నింగ్స్ అయితే కలిసారనమాట. సో
అలా ఇంకా బాబా టెంపుల్లో హారతి తీసేసుకున్నాము. హారతి తీసేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ బ్యాక్. అది గైస్ సాయి బర్త్డే వ్లాగ్. సో ఐ నో ఇది చాలా లేట్ అయింది నేను అప్లోడ్ చేయడము. ఎస్ ఇట్స్ మై బ్యాడ్, ఎందుకంటే నాకు టైం కుదరలేదు అండ్ చాలా వెనక అయిపోయింది అనమాట. సో ఎలానైతే ఇలా ఫైనల్లీ అయితే అప్లోడ్ చేయగలిగా. అండ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. దట్స్ ఇట్. సో ఫాలో ఫర్ మోర్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.